ఎలా అంటే మనకు మెంటల్ స్ట్రెస్ ఉన్నా, ఫిజికల్ స్ట్రెస్ ఉన్నా, సోషల్ స్ట్రెస్ ఉన్నా, ఎలాంటి స్ట్రెస్ ఊహిస్తూనే ఉంటారు అనమాట. ఊహల్లో బ్రతికేస్తూ ఉంటాం. మనకేముంటుంది, ఐపీఎస్ అంటే మన గోల్ వేరని అక్కడ చేరుకోకుండా మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఏం చేస్తూ ఉంటాయి డిస్ట్రాక్ట్? మనం ప్రతి ఒక్కరు మన జీవితంలో సక్సెస్ ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా. వస్తూ ఉంటే ఏం చేస్తాం? పోతున్నావు, నడుస్తూ ఉన్నావు, ఒక దెబ్బ తగిలింది, వెంటనే కూర్చుంటాం అక్కడనే. కొందరు పట్టించుకొని వెళ్తూనే ఉంటారు. అట్లా జీవితంలో మన మనసుని మన కంట్రోల్లో ఉంచుకోవడానికి మన దగ్గర టూల్స్ లేవు. అంటే మన దగ్గర సాధన లేదన్నమాట. ఉన్నది ఎవరికైనా తెలుసా? ఆమెకు తప్ప. ఎంతమందికి తెలుసు? ఓకే, దానికన్నా ముందు చెప్తాను నేను ఎట్లా మన మనసు ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుందని చెప్తాను. ఓకేనా? దానికన్నా ముందు మనకి యాక్చువల్లీ ప్రతి మనిషికి 2 రకాల మెదడులు ఉంటాయి. టెంపరీ, పర్మనెంట్ బ్రెయిన్. ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. టెంపరీ మెమరీ ఒకటి, పర్మనెంట్ మెమరీ. అంటే 2 మెమరీస్ ఉంటాయి బ్రెయిన్లో. ఎన్ని మెమరీస్ ఉంటాయి? 2 మెమరీస్ ఉంటాయి. టెంపరీ బ్రెయిన్ పర్మనెంట్ మెమరీ. టెంపరీ మెమరీ ఏం చేస్తుందంటే మనం మాట్లాడుతున్నాయి, విన్నాయి, అవన్నీ గుర్తుపెట్టేసుకుంటుంది. గుర్తుపెట్టుకొని దాన్ని ఎప్పుడైతే మనం రివైండ్ చేస్తామో, రివైండ్ అంటే రిపీటెడ్గా మనం మళ్ళీ పదే ఉచ్చరించడం కానీ గుర్తు తెచ్చుకోవడం కానీ చేస్తే అదేమవుతుందంటే టెంపరీ మెమరీ నుంచి పర్మనెంట్ మెమరీలోకి వెళ్తుంది. పర్మనెంట్ మెమరీకి వెళ్ళిందంటే దానికి మనం మర్చిపోం జీవితాంతం. మనం అందరం చేస్తాం మరి అట్లా. ఎంతమంది చేస్తారు? చేతులెత్తండి. ఇంకొక ముందే ఉంటుంది, అరే ఆన్సర్ నాకు తెలుసు కానీ గుర్తుకొస్తలేదు ఆటలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఈ బాటిల్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ బాటిల్లో వాటర్ నింపితే నిండిన తర్వాత ఏమవుతుంది? ఓవర్ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మన టెంపరీ మెమొరీకి ఒక కెపాసిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs థాట్స్ ఉన్నాయి అనుకుందాం. 5 lakhs థాట్స్ మాత్రమే అది స్టోర్ చేయగలుగుతుంది. అంతకని ఎక్కువ ఇస్తే ఓవర్ఫ్లో అవుతుంది. వస్తాయి, ఓవర్ఫ్లో అవుతాయి. మనం ఏం చేస్తాం? పర్మనెంట్ మెమరీని ఫుల్ చేస్తామా, టెంపరీ మెమరీని ఫుల్ చేస్తామా? టెంపరీ మెమరీనే ఫుల్ చేస్తాం. టెంపరీ మెమరీని ఫుల్ చేసి తర్వాత ఏం చేస్తామని అంటే, ఎందుకు టెంపరీ మెమరీ ఫుల్ అవుతుంది?